ఆయన మొదటిసారిగా ఎమ్మెల్యే అయ్యారు. పాలనాపరమైన విషయాలపై పట్టు ఉన్నట్టు లేదు. అంతర్గత రాజకీయ ఘర్షణల్ని ఎలా పరిష్కరించాలో తెలియక తికమక పడుతూ ఉన్నారని ఆయన అనుచరులు మాట్లాడుకుంటున్నారు. నియోజకవర్గంలో కూటమి పార్టీల నేతలు ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా తయారవడంతో కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి తీవ్ర స్థాయికి చేరుకుందని సమాచారం. ఇక ఎమ్మెల్యే అనుచరులైతే తమ ముందు ఎమ్మెల్యే ఉన్నాడు అనే విషయాన్ని కూడా మర్చిపోయి తన్నుకోవడం కూటమి ప్రభుత్వ అరాచక పాలనకు నిదర్శనంగా ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీలో గ్రూపు తగాదాలు తారాస్థాయికి చేరాయి. ఎమ్మెల్యే కాకర్ల సురేష్ సమక్షంలోనే నేతలు ముష్టి యుద్ధాలకు దిగుతున్నారు. పొట్టుగా కొట్టుకుంటున్నారు. ఎమ్మెల్యే ఉన్నా డోంట్ కేర్ అంటూ లైట్ తీసుకుంటున్నారు. దీంతో స్థానిక నేతల్ని ఎలా నియంత్రించాలో తెలియక ఎమ్మెల్యే చేతులెత్తేస్తున్నారని రాజకీయ వర్గాల్లో చెప్పుకుంటున్నారు. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన కాకర్ల సురేష్ నేతల్ని కంట్రోల్లో పెట్టలేకపోతున్నారట. ఎప్పటి నుంచో పార్టీలో ఉన్న వారికి ఆయన ప్రాధాన్యత ఇవ్వడం లేదని, ఈ మధ్యనే పార్టీలో చేరిన వారికి పెద్దపీట వేస్తున్నారని, పాత కాంట్రాక్టర్లకే పనులు అప్పగిస్తున్నారని పార్టీలోని సీనియర్ నేతలు ఎమ్మెల్యే తీరుపై ఆగ్రహంతో ఉన్నారట. కాంట్రాక్టర్ల వద్ద కమిషన్ తీసుకుని పనులు అప్పగిస్తున్నారని పార్టీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అందుకే నిత్యం నియోజకవర్గంలో ఏదో ఒక చోట ఇలాంటి గ్రూప్ తగాదాలు సాధారణమైపోయాయట. ఎమ్మెల్యే కాకర్ల సురేష్ తీరుపై కోపంగా ఉన్న ఓ వర్గం ఆయన లైట్ తీసుకున్నదని సమాచారం. ఆయన కార్యక్రమాలకు వస్తే వాటిలో పాల్గొనేందుకు కూడా టీడీపీ నేతలు కార్యకర్తలు ఆసక్తి చూపడం లేదన్న టాక్ అందరి నోటా వినిపిస్తోంది. దీనికి తోడు పొలిటికల్ మేనేజర్ పేరుతో ఆయన నియమించుకున్న సహాయకుడి తీరుపై నియోజకవర్గ నేతలు కోపంగా ఉన్నట్టు సమాచారం. ఆయన ఒక షాడో ఎమ్మెల్యేగా తయారయ్యారని అంటున్నారు. ఇటీవలి కాలంలో ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సమక్షంలోనే తెలుగు తమ్ముళ్ల అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. ఉదయగిరి ఎంపీడీఓ కార్యాలయ పునర్నిర్మాణ శిలాఫలకం ఆవిష్కరణలో టీడీపీలోని రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఎమ్మెల్యే జోక్యం చేసుకున్న ఇరు వర్గాలు తగ్గలేదు. రెండు వర్గాల వారు ఒకరిపై ఒకరు భీకరంగా దాడి చేసుకున్నారు, గాయాల పాలయ్యారు. ఇలా ప్రతి గ్రామంలో రెండు గ్రూపులుగా విడిపోయి రాజకీయాలు చేస్తున్నారట. ఎమ్మెల్యే ముందే రెండు వర్గాల నేతలు తన్నుకోవడంపై ఉదయగిరి టీడీపీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఆయన్ను ఎవరూ ఎమ్మెల్యేగా గుర్తించడం లేదని, పెత్తనమంతా పొలిటికల్ మేనేజర్కి అప్పగించి ఆయన ఉత్సవ విగ్రహంలా తయారయ్యారని ఓ వర్గం నేతలు మండిపడుతున్నారు. సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలను ఎప్పుడో మరిచిపోయిన కూటమి నేతలు నిత్యం ఆధిపత్య రాజకీయాల్లో మునిగి తేలుతుండడం సర్వసాధారణమైపోయింది. ఎవరికి వారు సొంత సంపదను సృష్టించుకుంటూ ప్రజల్ని గాలి కుదిరేశారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. జగన్ పాలనలో ఇచ్చిన సంక్షేమ పథకాలను ఇప్పుడు ఇవ్వడం లేదు. కూటమి పాలనలో మోసపోయామని తెలుసుకోవడానికి అన్ని వర్గాల ప్రజలకు ఎంతో కాలం పట్టలేదు. దీనికి తోడు నేతల అరాచకాలు, మాఫియా దందాలు ఎక్కువై ప్రతి నియోజకవర్గంలో అసంతృప్తి జ్వాలలు ఎగిసిపడుతున్నాయని అంటున్నారు.